ఇదిగో ఇది మీరు ఉండేందుకు. తోటలో పనులన్నీ మీరే చేయాలి. నేను ఉండడానికి ఇంత పెద్దదా? గుడి చేసుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇంట్లో ఎవరుండేవారు? ఎవరూ లేరు. పెద్దయ్య గారు ఎప్పుడైనా తోటకు వచ్చినప్పుడు కాసేపు కూర్చొని వెళ్తుంటారు. ఓహో, పెద్దయ్య గారు ఉండేవారు అన్నమాట. మరి చిన్నయ్య గారు? చిన్నయ్య గారు ఇప్పుడు లేడుగా, అలిగి దేశాలు మీద పడిపోయాడు. ఆయన వచ్చేంత వరకు ఈ తోటకు యజమానులు మీరే. యజమాన? నౌకర్లు కూడా. కొంపదీసి యజమాని ఉద్దేశి జీతం ఎవరా ఏమిటి? ఎందుకు పెద్దయ్య గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సరే, నీ పేరేంటి? నా పేరా వెంకన్ అంటారు. వెంకన్. ఇదిగో వెంకన్న గారు, మా ఇద్దరికి జీతం సమానంగా ఇవ్వాలి. ఆడపిల్ల కదా అని తక్కువ ఇస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు జీతం కూడా ఎందుకండి? నీకు తెలియదు ఊరుకు, చట్టాలతో పని. జీతం ముందుగానే మాట్లాడుకోవడం ఎందుకైనా మంచిది. ఏ వెంకన్న? కాదు వెంకన్న గారు. ఓ అలాగే ఇప్పిస్తాను. అదిగో మీకు కావాల్సిన వంట పాత్రలన్నీ అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళి బియ్యం పంపిస్తాను. లోపల వెళ్ళాలి చదువుకో. సరోజా, నాకు దాహంగా ఉంది, ఒక కొబ్బరి బండ మట్రా. వాళ్ళు అడగకుండా తెస్తే దొంగతనం కదండి. దొంగతనమా? నీకు తెలియదేమో. ఇప్పుడు కొత్త కేకలు వచ్చాయి. దున్నేవాడిదే భూమి, ఏలేవాడిదే రాజ్యం. తీసుకురా. అలాగే. వచ్చావా నాయన? నీకోసం చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా. ఒరే, అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా? అదే చూడు నాయన, ఇది వరస. నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో. పని పాట లేదు, చిలిగవ సంపాదన లేదు. పైగా గొండమ్మ కూతురు పెళ్ళవుతుంటేను గొడ్ల గొప్పలాగా చూస్తా ఊరుకున్నాడు. సరోజకు పెళ్ళయిందా? ఏం చేయమంటావు? అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను. చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. దాని రోగం కుదిర్చాడు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి. 100? నా దగ్గర ఎక్కడుందిరా? అదంతా నాకు తెలియదు. సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే, లేదా తెలుసుగా నా సంగతి. అసలు అడుగు నాయన, నాకు కసి తీరుతుంది. నాయన అన్నం తిందుకు అంత. ఇన్నాళ్ళు ప్రాణం